అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఎలా ఉందంటే అండి, ఒక కొడుకు పెళ్లి చేశారనుకోండి, వాళ్ళు అమెరికాలోనో లేకపోతే లండన్లోనో ఎక్కడో చోట ఉద్యోగాలు రీత్యా వెళ్ళిపోతారు. చెరుకొక 2,00,000 చెరుకొక 1,00,000 తెచ్చుకుంటారు. వాళ్ళు శుభ్రంగా బతుకుతున్నారని ఇక్కడ వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే బిజీ లైఫ్. కంప్యూటర్ల ముందు కూర్చోవటం, వాళ్ళకి తినే తీరుబడి ఉంటే తింటారో లేకపోతే లేదు. బాండింగ్ భార్యాభర్తల మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుందంటే ఎవరు బిజీలో వాళ్ళు. అది బాండింగ్. ఇప్పుడు ఇదివరకు అలా ఉండేది కాదండి. వచ్చిన సంపాదనలో సరిపెట్టుకుని ఒకరికొకరు అనుబంధాలు పంచుకుని ఉండేవారు. ఇప్పుడు అనుబంధాలు పంచుకోవటానికి ఎక్కడుంది? ఖాళీ ఏదండి? ఆ అనుబంధాలు పంచుకునే ఖాళీ లేదు కదా అసలు. ఖాళీ లేకుండా అయిపోయింది. అందుకోసం ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఎలా ఉన్నారో పిల్లలు ఎక్కడ ఉన్నట్టున్నారు, ఎలా ఉన్నారు ఏంటని ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, ఎక్కడున్నారు శుభ్రంగా ఉంటే చాలు అనుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇడిపోకుండా శుభ్రంగా కాపరాలు చేసుకుంటే బాగుండు, నేను సంపాదిస్తున్నాను నేను ఎక్కువ, నేను సంపాదిస్తున్నాను నేను ఎక్కువ అని ఏళ్ళ అనుకుంటారు. అలా అనుకోకుండా వాళ్ళు శుభ్రంగా బతికితే బాగుండని పెద్దోళ్ళు అనుకుంటున్నారు. అందుకనే ఈ పెద్దోళ్ళు ఏంటి, ఇంక మమ్మల్ని చూస్తారని ఆశ వదిలేసుకున్నారు. వాళ్ళు వస్తారు మమ్మల్ని చూస్తారని ఆశ వాళ్ళకి లేదు. ఇంకా ఎందుకు, ఆడ శుభ్రంగా ఉంటే చాలని వీళ్ళు అనుకుంటుంటే ఏమంటారు చెప్పండి. అంటే రిలేషన్లు అలా అయిపోయినాయి ఇప్పుడు. డబ్బుతో ముడిపడిపోయింది జీవితం. ఆ డబ్బు లేనప్పుడేమో ప్రేమలు ఉండేవి, డబ్బు ఎక్కువ కొలిది ప్రేమలు పోయినాయి. ఏమంటారు చెప్పండి.